తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ హవా నడిచింది. పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నట్లే 85% పైగా మున్సిపాలిటీలను గెలుచుకుంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలకు గాను మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోగా కొన్ని చోట్ల హంగ్ ఏర్పడింది. అవి కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. ఉమ్మడి నల్గొండ జిల్లాను ఆల్మోస్ట్ స్వీప్ చేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 17 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ ఉన్నాయి. ఏకైక నల్గొండ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మిర్యాలగూడ, దేవరకొండ, హాలియా, నందికొండ, చిట్యాల, చండూరు, భువనగిరి, చౌటుప్పల్, పోచంపల్లి, ఆలేరు, యాదగిరిగుట్ట, మోత్కూరు, సూర్యాపేట, కోదాడ, హుజూర్ నగర్, నేరేడ్చర్ల మున్సిపాలిటీలను కాంగ్రెస్ గెలిచింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 17 మున్సిపాలిటీలకు గాను 16 కాంగ్రెస్ గెలుచుకోగా తిరుమలగిరి మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. నల్గొండ కార్పొరేషన్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 16 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 18 మున్సిపాలిటీలున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడ్డాయి. అందులో 6 బీఆర్ఎస్ గెలిచింది. గజ్వేల్, ప్రజ్ఞాపూర్, చేర్యాల, తూప్రాన్, దుబ్బాక, గడ్డపోతారం, గుమ్మడిదల మున్సిపాలిటీలను బీఆర్ఎస్ గెలిచింది. కాంగ్రెస్ 5 మున్సిపాలిటీలను గెలుచుకుంది. సంగారెడ్డి, సదాశివపేట, ఆందోల్, జోగిపేట, నారాయణఖేడ్, రామాయంపేటలో కాంగ్రెస్ విజయం సాధించింది. మెదక్, జహీరాబాద్, ఇస్నాపూర్, కోహీర్, ఇద్రేసం, జిన్నారం, నర్సాపూర్ మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. వీటిని కూడా కాంగ్రెస్ గెలుచుకునే అవకాశాలున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాను కాంగ్రెస్ స్వీప్ చేసింది. ఉమ్మడి ఖమ్మంలో 7 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగగా అన్నింటినీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఏదులాపురం, వైరా, మధిర, కల్లూరు, సత్తుపల్లి, ఇల్లందు, అశ్వరావుపేట మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలోకి చేరాయి. కొత్తగూడెం కార్పొరేషన్లో హంగ్ ఏర్పడింది. అక్కడ కమ్యూనిస్ట్ పార్టీలకు ఎక్కువ సీట్లొచ్చాయి. కాంగ్రెస్ 2వ స్థానంలో నిలిచింది. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయిన ఉమ్మడి మహబూబ్ నగర్లోనూ కాంగ్రెస్ సత్తా చాటింది. కల్వకుర్తి, నాగర్ కర్నూల్, కొల్లాపూర్, వనపర్తి, కొత్తకోట, దేవరకద్ర, భూత్పూర్, మక్తల్, ఆత్మకూర్, కోస్గి, మద్దూర్, కొడంగల్, షాద్నగర్, పెబ్బేర్ మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలోకి చేరాయి. ఐజా, అమన్గల్ మున్సిపాలిటీలను బీఆర్ఎస్ గెలిచింది. గద్వాల, అమరచింత, ఆలంపూర్, నారాయణపేట మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. అనూహ్యంగా వడ్డేపల్లి మున్సిపాలిటీని ఏఐఎఫ్బీ గెలుచుకుంది. జిల్లా రాజకీయాల్లో ఇది ఊహించని పరిణామం. మహబూబ్ నగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ వశమైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంథని, పెద్దపల్లి, సుల్తానాబాద్, చొప్పదండి, హుజూరాబాద్, వేములవాడ, హుస్నాబాద్, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల కారు పార్టీ వశమైంది. ఇక జమ్మికుంట, రాయికల్, మెట్పల్లి మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. అయితే కరీంనగర్ కార్పొరేషన్ను బీజేపీ కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడ బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ వశమైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 10 మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. సిరిసిల్ల మున్సిపాలిటీ బీఆర్ఎస్ వశమైంది. జమ్మికుంట, రాయకల్, మెట్టిపల్లి మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధించింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 7 మున్సిపాలిటీలున్నాయి. అందులో 5ంటిని కాంగ్రెస్ గెలిచింది. భీమ్గల్, బిచ్కుంద, బాన్సువాడ, ఎల్లారెడ్డి, ఆర్మూర్లలో కాంగ్రెస్ విజయం సాధించింది. కామారెడ్డి, బోధన్ మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. నిజామాబాద్ కార్పొరేషన్ను బీజేపీ కైవసం చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వరంగల్ జిల్లాలో అధికార పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. 12 మున్సిపాలిటీలుండగా 7 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. స్టేషన్ ఘన్పూర్, ములుగు, మరిపేడ, భూపాలపల్లి, నర్సంపేట, డోర్నకల్, పరకాల మున్సిపాలిటీలు హస్తగతమయ్యాయి. తొర్రూరు మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. జనగామ, మహబూబాబాద్, కేసముద్రం, వర్ధనపేట మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ గెలుపొందింది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అన్ని పార్టీలకు మిశ్రమ ఫలితాలొచ్చాయి. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. అక్కడ బీజేపీ లీడ్లో ఉంది. నిర్మల్ మున్సిపాలిటీని కాంగ్రెస్ గెలుచుకుంది. భైంసాలో హంగ్ ఏర్పడింది. అక్కడ ఎంఐఎంకు ఎక్కువ సీట్లు వచ్చాయి. ఖానాపూర్లోనూ హంగ్ ఏర్పడింది. ఆసిఫాబాద్, కాగజ్ నగర్ మున్సిపాలిటీల్లోనూ హంగ్ ఏర్పడింది. ఇక్కడ ఇతర పార్టీలు కీలకం కానున్నాయి. లక్సెట్టిపేట, చెన్నూరు మున్సిపాలిటీలను కాంగ్రెస్ గెలుచుకోగా బెల్లంపల్లి, కేతనపల్లిలో హంగ్ ఏర్పడింది. అయితే కేతనపల్లిలో సిపిఐ పొత్తుతో బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోనూ మూడుచింతలపల్లి, ఎల్లంపేట మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ గెలిచింది. ఆలియాబాద్ మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్, తాండూరు మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. పరిగిలో హంగ్ ఏర్పడింది. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ గెలిచింది. చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి, షాద్ నగర్ మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది.